జయంతి సందర్భంగా యావత్తు బడుగు బలహీన వర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ అస్తిత్వం మొదలయ్యింది ఆయనతో. ఆయన జీవితం అంతా కూడా తెలంగాణకి అంకితం చేశారు. ఉద్యమం పెట్టి చేసినటువంటి అండదండలుగా నిలబడినటువంటి వ్యక్తులు ఆయన చావును కూడా చూడకపోయినప్పటికీ కూడా ఆయన లక్ష్య సాధన తెలంగాణ అనుకొని పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ నిజమైన నివాళులు అంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే అది నిజమైన నివాళులు అవుతుందని తెలియజేస్తున్నాను. ఇవాళ రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత బాపూజీ గారి పేరు పైన, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పైన హ్యాండ్లూమ్ టెక్స్టైల్ సంబంధించినటువంటి ఆయన నామకరణం చేయడం అన్నది చాలా సంతోషకరం. అట్లాగే బాపూజీ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఇవాళ ట్యాంక్ బండి పైన పెట్టి అధికారికంగా కార్యక్రమం చేయడం, ఇవాళ రవీంద్ర పార్కులో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా సీఎం గారు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలాంటి వాడని తెలవాలంటే మన వర్గాల యొక్క జయంతి వర్ధంతులు నివాళులర్పిస్తూ ఆశయ సాధన కోసము వాళ్ళ పేరుతో పాటు లక్ష్య సాధన దిశగా అడుగులు వేసినప్పుడే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే సరి అయినట్టుగా ఈ సమాజానికి అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మీ బిడ్డగా ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఈ విగ్రహం పెట్టినప్పటి నుంచి ప్రతిసారి జయంతి వర్ధంతికి వస్తున్నాను. ఆయన వర్ధంతి నివాళులు ఉంటే అది మా పైన, అది ఎవరు పిలిచినా పిలవకపోయినా ఆయన జాతి బిడ్డలుగా వాళ్ళ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మన అందరి బాధ్యతగా తెలియజేస్తూ, ఇవాళ నిన్న మా సోదరులు కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడినారు. బతుకమ్మ చీరలకి సంబంధించినటువంటి నేతనులకి సంబంధించి 350 కోట్ల రూపాయలకి బకాయిలిచ్చి నేతనులకు అన్నిటికీ కారణమైనారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్ననాడు పూర్తిగా అంటే సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరు ఎంతో చేసి ఉంటారు. నేతల యొక్క కష్టం ఏంటి అన్నది మీకు తెలుసు. ఎంత చేసినా తక్కువే నేతన్నకు, నీతన్నకు, రైతన్నకు. కానీ మీరు చేయాల్సింది పూర్తిగా చేయకుండా ఇవాళ రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయం వైపు అంటే బతుకమ్మ చీరల పేరు పైన మీరు నిజంగా హ్యాండ్లూమ్ని మీరు ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళంటి వాళ్ళని కూడా మేము అప్రిషియేట్ చేస్తుంటే వాళ్ళం రాజకీయాలకి తావు ఇవ్వకుండా, అలా ఇవ్వకుండా మీరు పవర్లూమ్ వైపుకు వెళ్ళి ఆ రోజు సూరత్ నుంచి మీరు బట్టలు తెచ్చి మరి ఉన్న మా నేతలకి మీరు ఏం లాభం చేసినట్లు అని అడుగుతున్నాను నేను. నిజంగా వాళ్ళకి పని కల్పించినప్పుడు 100% మీరు వాళ్ళకి పని చేసినట్టు లెక్క. బట్ చేయాల్సిన దానికన్నా మీరు తక్కువ చేశారు కాబట్టి ఇవాళ మీరు ఇచ్చిన ఆ చీరల ద్వారా మహిళలు అందరూ కూడా ఆగ్రహానికి గురయ్యారు. ఇవాళ రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయానికి అంటే నగదు ఇస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన ఉండింది. ఇచ్చినటువంటి దానికి ఇంకా 5 రూపాయలు, 10 రూపాయలు, 100, 200, 1000 వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఇంత కొంచెం కలిపి మంచి చీర కొనుక్కోవడానికి, పండగ పూట సంతోషంగా ఉండడానికి అదొక మంచి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది. అంటే ఏదైనా సరే ఇవాళ మనము రేషన్ బియ్యం ఇస్తున్నామని దొడ్డు బియ్యం ఇస్తే అవి తీసుకెళ్లి రేషన్ షాప్ వాళ్ళు అమ్ముకోకుండా సన్న బియ్యం ఇస్తే వాళ్ళు తింటారు కదా, అది ఇంపార్టెంట్. అలాగే ఒక మంచి చీర ఇస్తే ప్రభుత్వం నుంచి ఒక కానుక వెళ్ళినప్పుడు నిజంగానే మాకు ప్రభుత్వం తరపు నుంచి ఈ కానుక వచ్చింది చాలా సంతోషం అని ఆడబిడ్డలు పండగ చేసుకుంటారు. అంటే మనము దానిని ప్రాక్టికల్ గా లేకుండా ఇంప్రాక్టికల్ గా మీరు చేసినటువంటి వాటికే ఇవాళ వాటిని ప్రక్షాళన చేసే దిశగా కొంత మార్పుల ద్వారా ఇవాళ ఈ సర్కారు ముందుకెళ్తుంది. కాబట్టి మీకు చేతనైతే సపోర్ట్ చేయండి, లేదంటే సైలెంట్ గా ఉండండి తప్ప చౌకబారు విమర్శలు చేయొద్దని కేటీఆర్ గారికి ఈ సందర్భంగా హితవు పలుకుతూ ఇవాళ బాపూజీ గారి యొక్క లక్ష్య సాధన వైపుకు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముందుందని తెలియజేస్తూ, బాపూజీ ఆయన ఆశయ సాధన కోసం మేము ముందుంటామని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.